అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్లో అంతా తానే వ్యవహరించిన సీనియర్ నేత తలసాని ఇప్పుడు సైలెంట్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉండాలని భావించినట్టు తెలుస్తుంది. గ్రేటర్ రాజకీయాలకు సంబంధించి అన్ని తానే వ్యవహరించే తలసాని ఇప్పుడు సైలెంట్ అవడంతో ఆయన కూడా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులపై ప్రతి విమర్శలు చేసే ఆయన కీలకమైన లోక్సభ ఎన్నికల ముందు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేనందున వివాదాల్లో తలదూర్చరాదనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా ఎలాంటి విమర్శలు గాని ప్రతి విమర్శలు గాని చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారెంటీలకు సంబంధించి సైతం ఆయన పెద్ద విమర్శలు చేయలేదు. దానికి తద్దు పెద్దలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎవరు చేసినా తన మద్దతు ఉంటుందని చెబుతున్నాడు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నరేందర్ కాంగ్రెస్ లో చేరడంతో సికింద్రాబాద్ లోక్సభ టికెట్ తలసానికి ఇవ్వనున్నారనే ప్రచారం మొదలైంది. అయినా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దానం పార్టీ మార్పు గురించి ప్రతిస్పందించలేదు. గత ఎన్నికల్లో ఆయన కొడుకు సాయి కిరణ్ టికెట్ కోసం ప్రయత్నించి సాధించారు. ఈసారి కూడా ఆయననే రంగంలోకి దింపనున్నారని భావించారు. అయితే కేసీఆర్ తలసానినే పోటీ చేయమన్నారనే టాక్ వినిపించింది. అయితే ఆయన పోటీకి సుముఖంగా లేనని చెప్పినట్లు సమాచారం. దీనితో తలసాని వ్యవహరిస్తున్న తాజా వైఖరికి కారణం ఏమిటన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. సికింద్రాబాద్ లోక్సభ బరిలో స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని పోటీకి బీఆర్ఎస్ సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో తలసాని వైఖరి ఏంటి? ఆయన మౌనం ఎందుకు? కారు దిగి కాంగ్రెస్ లోకి వెళతారా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.